హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. లేఅవుట్ల అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేశారని తెలిపారు. అప్లికేషన్స్ లో తప్పులున్నాయని, లంచాలు తీసుకున్నట్టుగా గుర్తించారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రెరాలో అక్రమాలు జరిగాయని చెప్పారు. ఇక ప్లాట్ల నిర్మాణాల్లో విల్లాలను లంచంగా పొందినట్టుగా గుర్తించారు అధికారులు. తన బినామీల పేరిట విల్లా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. హెచ్ఎండిఏ ఆఫీసులోని 5వ అంతస్తులో కొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండేదని, బాలకృష్ణకు పరోక్షంగా 30 మంది అధికారులు సహకరించారని ఏసీబీ అధికారులు చెప్పారు. బాలకృష్ణ ఫోన్ను రిట్రైవ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు కోరారు. అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు తొవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో 3 రోజుల పాటు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించినటువంటి ఏసీబీ అధికారులు తాజాగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు కూడా వెల్లోకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నాంపల్లి ఏసీబీ కోర్టులో అతన్ని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా అతన్ని ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకొని విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏసీబీ అధికారులు అనేక కీలక అంశాలు ప్రస్తావించారు. కొంతమంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, 30 మంది ప్రభుత్వ అధికారులతో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి శివబాలకృష్ణ కుమ్మక్కై అనేక అక్రమాస్తులకు పాల్పడారు. 1000 కోట్లు గడించాలంటూ కూడా అటు ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నదండి. మరోవైపు హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి లేఅవుట్స్ సైతము అప్రూవల్ ఇచ్చి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నదండి. 1 కాదు 2 కాదు, కేవలం విల్లాల పేరుతో కావచ్చు, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ పేరుతో వేరు చోట్ల ఇతను విల్లాలు కూడా తీసుకున్నాడు. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు గడించాలంటూ కూడా ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇతనికి దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులు సహకరించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేత సంబంధించిన కీలక అధికారి ఇతను చెప్పినట్టు ఒక బినామీగా వ్యవహరించారంటూ కూడా ఏసీబీ అధికారులు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మొత్తం మీద వట్టినాగులపల్లి సంబంధించినటువంటి లేఅవుట్ సంబంధించి దాంట్లో ఇంకా అనేక దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. సంబంధించిన దానిపై కూడా అతని కస్టడీ తీసుకుంటే ఇంకా బ్యాంక్ లాకర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, అతని డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంట్లో దొరికినటువంటి 2 కేజీల గోల్డ్కు సంబంధించిన వివరాలు కావచ్చు, మరోవైపు 90 లక్షల నగదు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తిగా కూపీ లాగాల్సిన అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. మరి కస్టడీ తీసుకున్న తర్వాత మరి అతనికి సంబంధించిన ఎవరెవరితో అతను 30 మంది ప్రభుత్వ అధికారులు ఎవరు, అతనికి ఎవరెవరు సహకరించారు, గతంలో ఎక్కడెక్కడ లేఅవుట్స్కి అప్రూవల్ ఇచ్చారు, ఎవరెవరి దగ్గర డబ్బులు గడించారన్న దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు కూపీలాగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా అతన్ని కస్టడీకి తీసుకుంటారా లేదని కూడా ఈరోజు ఏసీబీ కోర్టు, నాంపల్లి ఏసీబీ కోర్టులో ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. తొవ్వే కొద్ది మాత్రం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక అధికారికి ఇతనికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇతనితో పాటు ఇంకా చాలా మంది అధికారులు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. వారికి సైతం కూడా ఏసీబీ అధికారులు వారిపై కూడా దృష్టి సాధిస్తున్నారు. ఖచ్చితంగా వారిపై కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే సోదాలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి శివబాలకృష్ణ మాత్రం ఈరోజు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారించే అవకాశం కనబడుతుంది. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.